నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెట్సన్ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోకి మీ అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసి 12th April 2023. ఓకే, ఫస్ట్ మనం నిఫ్టీ చూసుకున్నట్టయితే నిఫ్టీ నిన్నటి వీడియోలో మనం 3 టార్గెట్స్ చెప్పుకున్నాం. ఒకటి 17,800, 17,852, 863, 17,900. ఈ 3 టార్గెట్స్లో నుంచి ఈరోజు నిఫ్టీ కంటిన్యూస్గా 2 టార్గెట్స్ అనేది అచీవ్ అయిపోయింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అని అంటే, ఒక క్రూషియల్ లెవెల్ దగ్గర ఈరోజు నిఫ్టీ క్లోజ్ అయిందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. అంటే ఒక మెయిన్ బ్రేక్అవుట్ లెవెల్, ఇక్కడ నుంచి మీరు ఇవన్నీ మనం ప్లాట్ చేసుకున్న లెవెల్స్ కన్నా ఏదైతే 17,863 ఉందో ఈ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన బ్రేక్అవుట్ లెవెల్. అది ఈరోజు బ్రేక్ చేసింది, కానీ కిందికి వచ్చి ఎగ్జాక్ట్లీ దాని దగ్గరే క్లోజ్ అయిందని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ కొంచెం కింద క్లోజ్ అయింది, ఎగ్జాక్ట్లీ మన బ్రేక్అవుట్ లెవెల్ దగ్గరే క్లోజ్ అయింది. ఇక్కడ ఏంటి అని అంటే, రేపు ట్రేడింగ్ డిసిజన్ ఎలా తీసుకోవాలి, నిఫ్టీలో ట్రేడింగ్ ఎలా చేయాలనేది మనం ఒకసారి స్మాలర్ టైం ఫ్రేమ్ 15 minutes టైం ఫ్రేమ్లో చూసుకుంటే కనుక 15 minutes టైం ఫ్రేమ్లో మీకు ఏంటి అని అంటే ఒక ప్యాటర్న్ అనేది మీకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఏ రోజైతే హయ్యర్ హైస్ బ్రేక్ అవుతూ వస్తుందో ఆ రోజు అక్కడి నుంచి మార్కెట్ అనేది పైకి వెళ్తుంది. ఇది మీరు చూసుకున్నట్టయితే ఈ డే ఏదైతే 10th April రోజు ఇది హయ్యర్ హై, అలాగే మనకి 11th April ఇది హయ్యర్ హై, 12th ఈరోజు ఇది హయ్యర్ హై. సో ఇక్కడ ఏంటి అని అంటే క్లియర్ కట్ ప్యాటర్న్. అలాగే మీరు అంతకుముందు 6th April రోజు కూడా ఇదొక హయ్యర్ హై. సో ఎప్పుడైతే ఈ హయ్యర్ హైస్ అనేది బ్రేక్ చేస్తుందో మార్కెట్, అది హయ్యర్ హై బ్రేక్ చేసినప్పుడల్లా అక్కడి నుంచి బుల్లిష్కి వెళ్తుంది. సో ఇక్కడ క్లియర్ కట్ సినారియో ఏంటి అని అంటే, ఇప్పుడు ఇంపార్టెంట్ అయిన లెవెల్ దగ్గర ఉంది కాబట్టి రేపు ఏదైతే ఈరోజు హయ్యర్ హై ఫామ్ అయిందో, ఈ లెవెల్ ఏదైతే ఈరోజు ఫామ్ అయిందో ఇక్కడ ఇది చాలా క్రూషియల్ అనమాట. అంటే ఈ లెవెల్ అనేది రేపు దీనిపైన ఓపెన్ అవ్వాలి. దీంతో పాటు ఇంకో విషయం ఏంటి అని అంటే, ఈరోజు హై అంటే ఈరోజు హై ఎస్టర్డే హై, రేపటికి హై అవుతుంది కాబట్టి సో ఎప్పుడు కూడా మనం ఏంటంటే ఈరోజు హై ఏంటి, అలాగే ఈరోజు స్వింగ్ హై ఏది ఉంది, ఈ 2 లెవెల్స్ ఇంపార్టెంట్. అలా అది కాకుండా లార్జర్ టైం ఫ్రేమ్లో 17,863 అనే లెవెల్ చాలా ఇంపార్టెంట్. సో ఈ రేంజ్ ఏదైతే ఉందో ఈ రేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్ రేపు. అంటిల్ అన్లెస్ ఈ రేంజ్ పైన ఓపెన్ అయ్యి అక్కడి నుంచి సస్టైన్ అయితేనే మనకి ఫర్దర్గా బుల్లిష్లో ఉంటుంది మార్కెట్. అక్కడి నుంచి మనం డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే మన నెక్స్ట్ టార్గెట్ ఏదైతే ఉందో 17,950 అక్కడ దాకా వెళ్ళే ఛాన్సెస్ మనకి నిఫ్టీలో కనిపిస్తుంది అనమాట. అప్ టు ఇక్కడి నుంచి దీనిపైన సస్టైన్ అవ్వాలి, అక్కడి నుంచి ఈ లెవెల్ దాకా వెళ్ళి ఆగే ఛాన్సెస్ ఉంది. అది కూడా ఇంకా స్ట్రాంగ్ ఉంది మనకి బుల్లిష్ అనుకుంటే కూడా. ఆ తర్వాత లెవెల్ చూసుకున్నా మనకి 17,974. సో ఇదే బుల్లిష్ సెంటిమెంట్ రేపు కనుక స్ట్రాంగ్ ఉంది అని అంటే 1 to 2 daysలో 18,000 టచ్ అయ్యే ఛాన్సెస్ లేకపోలేదు. సో 18,000 టచ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. లేదు, రేపు గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే ఏదైతే ఈ 17,863 లెవెల్ కింద కనుక ఓపెన్ అయింది, ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ అయిన బ్రేక్అవుట్ ఇది. అది ఈరోజు బ్రేక్ చేసి మళ్ళీ ఎగ్జాక్ట్లీ అక్కడే క్లోజ్ అయింది ఈరోజు. సో దీని కింద కనుక ఓపెన్ అయింది అని అంటే, దీని కింద ఓపెన్ అయితే సింపుల్ గా చెప్పాలి అని అంటే మన స్మాలర్ టైం ఫ్రేమ్ లో ఆల్రెడీ హింట్ ఇచ్చేసింది. మనం నిన్న వీడియోలో కూడా చెప్పుకున్నాం ఏంటంటే సింపుల్ క్యాల్కులేషన్, ఏవైతే హయ్యర్ లోస్ ఫామ్ అయ్యాయో ఆ హయ్యర్ లోస్ మనము పెట్టుకోవాలి. ఈరోజు హయ్యర్ లోస్ ఇది, అలాగే నిన్నటి హయ్యర్ లోస్ ఇది, అలాగే 10th హయ్యర్ లోస్ ఇది. సో ఇవి లెవెల్స్. ఈ లెవెల్స్ దగ్గర మీరు టార్గెట్స్ స్టెప్ బై స్టెప్ గా బుక్ చేసుకోవచ్చు డౌన్ సైడ్ వెళ్తే. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే కనుక బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి ఏదైతే ఈ రోజు నిన్నటి హయ్యర్ హై ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడైతే బ్రేక్ చేసి, అలాగే ఎస్టర్డే హై అది 2 ఒకే దగ్గర ఉన్నాయి కాబట్టి అది 2 ఎప్పుడైతే బ్రేక్ చేసిందో అక్కడి నుంచి మార్కెట్ అనేది బుల్లిష్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నిఫ్టీ ఆల్రెడీ ఏదైతే ఇంపార్టెంట్ బ్రేక్అవుట్ లెవెల్ అనుకున్నాం కదా 17,863 అనేది, ఈ లెవెల్ దగ్గరికి వెళ్ళి క్లోజ్ అయింది. బట్ బ్యాంక్ నిఫ్టీకి ఇంకా అక్కడికి వెళ్ళడానికి ఇంకా ఛాన్స్ ఉంది. సో ఇక్కడ కనుక బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయింది అని అంటే ఫస్ట్ 41,800 అనేది ఈరోజు నిఫ్టీకి ఎలాగైతే క్రూషియల్ బ్రేక్అవుట్ ఉందో బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ చెప్తున్నాను, ఫ్యూచర్ ప్రైస్ ఇది 41,800 అనేది చాలా క్రూషియల్ లెవెల్ ఇది. అంటిల్ అన్లెస్ అది బ్రేక్ అయి పైన సస్టైన్ అయితే కానీ ఫర్దర్గా బుల్లిష్లోకి వెళ్ళే ఛాన్సెస్ కనిపించదు బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి. అక్కడి నుంచి 41,921, 42,000 రౌండ్ ఫిగర్, రౌండ్ ఆఫ్లోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఇక్కడ నుంచి ఇది కనుక బ్రేక్ చేసింది అని అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళే ఛాన్సెస్ బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. ఓకే, ఇది ఓవరాల్గా. డౌన్ సైడ్ ఇన్ కేస్ మన బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ కనుక ఓపెన్ అయింది అనుకోండి, డౌన్ సైడ్ మళ్ళీ మనకి స్మాలర్ టైం ఫ్రేమ్లో చూసుకోవాలి. డౌన్ సైడ్లో ఎందుకు స్మాలర్ టైం ఫ్రేమ్ అంటున్నానంటే, హయ్యర్ లోస్ ఫామ్ అవుతూ వెళ్తున్నాయి కాబట్టి ఈ హయ్యర్ లోస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి ఫ్రెండ్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ హయ్యర్ లోస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. మనకి
నిన్నటి ఏదైతే హయ్యర్ లో ఉందో ఈ రోజు ఆల్మోస్ట్ ఆల్ మనకి రేంజ్ మోడ్లో ట్రేడ్ అయింది కాబట్టి అంత మేజర్ లోవర్ హైస్ హయ్యర్ హైస్ అట్లా ఫామ్ అవ్వలేదు. సో ఓకే, స్వింగ్ హై స్వింగ్ లోస్ అంటాం కదా, సో డేకి సంబంధించి ఇంట్రాడేకి సంబంధించి. సో కానీ నిన్నటి ఏదైతే హయ్యర్లో ఏదైతే ఫామ్ ఉందో ఈ లెవెల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. 41,375, 41,400, 41,375. ఆల్రెడీ మనం డైలీ టైం ఫ్రేమ్లో కూడా మనం అనుకున్నాం 41,400 అనేది చాలా ఇంపార్టెంట్ అయిన రోల్ ప్లే చేస్తుంది బ్యాంక్ నిఫ్టీలో అని. సో డౌన్ సైడ్ మనకి ఈ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ మనకి గ్యాప్ డౌన్లో కనుక ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే అక్కడి నుంచి మనకి మళ్ళీ రేంజ్ మోడ్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది కొన్ని రోజు. మళ్ళీ అంటిల్ అన్లెస్ గ్యాప్ డౌన్లో ఇక్కడ కనుక ఓపెన్ అయిందంటే రేంజ్ మోడ్లోకి వెళ్తుంది. ఇది 40,900కి వెళ్తే కానీ అక్కడి నుంచి బేరిష్లోకి వెళ్ళదు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఓవరాల్గా మనకి మార్కెట్ అనేది బులిష్లో ఉంది, బులిష్ ట్రెండ్లోకి వెళ్ళిపోయిందనే చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటి అంటే రేపు మనకి ఇంపార్టెంట్ అయిన ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి వీక్లీ ఆప్షన్ ఎక్స్పైరీ ఉంది, రెండోది TCS సంబంధించిన రిజల్ట్స్ ఉన్నాయి రేపు. సో కొంచెం క్రూషియల్గా జాగ్రత్తగా చూసి ట్రేడ్ చేయాలి మీరు. ఓకే, ఇది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన ప్రొడిక్షన్. మనం ఏదైతే వాచ్ లిస్ట్ నిన్న పంపించామో దాంట్లో స్టాక్కి సంబంధించి బర్జర్ పెయింట్లో మనం ఈరోజు ట్రేడ్ అనేది తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. చాలా నీట్ ర్యాలీ, డీసెంట్ ర్యాలీ ఇచ్చింది. అలాగే రేపటి కోసం 13వ తారీఖు కోసం ఇది వాచ్ లిస్ట్ మనం ప్రొవైడ్ చేస్తుంది. వీడియో పాజ్ చేసి నోట్ చేసి పెట్టుకోండి. డెఫినెట్లీ దీనిలో నుంచి 1-2 మంచి స్టాక్స్ అనేది మీకు పర్ఫార్మెన్స్ చేస్తాయి. ఇది ఈరోజు పోస్ట్ మార్కెట్ ఎనాలిసిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. గుడ్ నైట్. బై.